ఏప్రిల్ నెల 23వ తారీఖు ఇంగ్లండ్ పాలక పునీతుడైన పునీత జార్జ్ గారి పండుగ. ఒక గుర్రంపై కూర్చొని ఒక భయంకర డ్రాగన్పై పునీత జార్జ్ గారు యుద్ధం చేస్తున్నట్లు ఉన్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తపాలా స్టాంపులుగా మనుగడలో ఉన్నాయి. ప్రపంచ ఖ్యాతి నొందిన పునీత జార్జ్ గారు క్రీస్తు శకం 303లో పాలస్తీనాలోని లీదానందు క్రీస్తు కొరకు దియోక్లీషియన్ క్రూర పాలనలో వేదసాక్షి మరణాన్ని పొందినట్లు ఆయన సమాధి గలిలీ సముద్రానికి తూర్పున త్రకోనిటిస్ జిల్లాలో ఉన్నట్లు క్రీస్తు శకం 767లో బయల్పడిన శిలాశాసనం ద్వారా స్పష్టమగుచున్నది. క్రీస్తు శకం 1868లో వీరి సమాధి పునరుద్ధరింపబడగా అచ్చట ప్రార్థనలు సల్పిన ఎంతోమంది గొప్ప మేలులను పొందారు. జార్జ్ గారిని గ్రీకులు గొప్పగా గౌరవించడమే గాక వారిని మహారక్త వేదసాక్షిగా, పాశ్చాత్య దేశాల్లో గొప్ప వేదసాక్షి వీర సైనికుడిగా, స్త్రీ వ్యామోహంపై పూర్తి విజయాన్ని సాధించిన ధీరుడిగా, ఆదర్శ యోధుడిగా భక్తితో కీర్తిస్తారు. జార్జ్ గారి గురించి అనేక వీరోచిత గాథలు, కథలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా వీరి గురించి చెప్పబడిన డ్రాగన్ యుద్ధ కథ 12-13 శతాబ్దాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. కల్పిత దేవుళ్ల విగ్రహారాధనపై క్రైస్తవుల విజయాన్ని ఈ కథ తెలుపుతుంది. లిబియాలోని సలేనా రాజ్యంలో ఒక డ్రాగన్ పిశాచి ఒక ఒప్పందం ప్రకారం రోజుకొకరిని ఆహారంగా తింటుండేది. ఒకరోజు వీర సైనికుడైన జార్జ్ గారు ఆ రాజ్యం గుండా వెళ్తూ ఆ రోజు డ్రాగన్కు ఆహారంగా వెళ్తున్న ఆ దేశ రాజకుమారిని రక్షించు నిమిత్తము డ్రాగన్పై యుద్ధం చేసి దానిని గాయపరిచి దాని మూతిని రాకుమారి నడుం దట్టితో బంధించాడు. దేవుని కృప వల్ల డ్రాగన్ను బంధించానని, కావున అందరూ క్రీస్తును నమ్మి క్రైస్తవ మతం అనుసరించమని చెప్పి అక్కడి ప్రజలందరినీ క్రైస్తవులుగా మార్చాడని ప్రజల నమ్మకం. 14 మంది ప్రధాన పునీతుల సహాయక బృందంలో పునీత జార్జ్ గారు ఒకరుగా శ్రీసభ నియమించింది. వీరు ఇంగ్లండ్, పోర్చుగల్, జర్మనీ దేశాలకు, వెనీస్, జెనోవా నగరాలకు మరియు స్కౌటు, చాలురకు, సైనికులకు, రైతులకు పాలక పునీతులు. వీరు క్రీస్తు శకం 303లో పరలోక ప్రాప్తి నొందారు. బంగారు మాట: మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమగును. పునీత జార్జ్ గారా, మా కొరకు ప్రార్థించండి.